పాత నాణాలకు ఆన్లైన్ దుకాణం తెరవగానే వజ్రాల వేటలా ఇప్పుడు నాణాల వేట మొదలైంది. చాలా మంది డిబ్బీల్లో దాచుకున్న డబ్బుని బయటకు తీస్తున్నారు. అయితే ఏ నాణానికి ఎంత విలువ ఉంది? పాత కాయిన్స్ కు నిజంగానే లక్షల రూపాయలు ఇస్తారా? పాత నాణాలు, కరెన్సీ నోట్లను సేకరించడం చాలా మందికి హాబీ. మరికొందరు జ్ఞాపకాల కోసం దాచుకుంటారు. వారి హాబీయే మనకి వ్యాపారం. కొందరైతే ఈ పాత నాణాల్ని దేశం నలుమూలల నుంచి సేకరిస్తారు. దీనికి ఎంత ఖర్చైనా కూడా వెనకాడరు. వీటితో అప్పుడప్పుడు ప్రదర్శనలు కూడా నిర్వహిస్తూ ఉంటారు. అయితే ప్రస్తుతం వీటికి డిమాండ్ పెరగడంతో కొందరు తమ దగ్గరున్న నాణాలను అమ్మేందుకు ఈ కామర్స్ వెబ్సైట్లను ఆశ్రయిస్తున్నారు. పాత కాయిన్ల క్రయ విక్రయాలన్నీ ఎక్కువ శాతం ఆన్లైన్ వేదికగా జరుగుతున్నాయి. ఇందులో అమ్మేవారు నాణాలకు ఒక్కో ధరని నిర్ణయిస్తే కొనేవారు తమ కొనుగోలు ధరను చెప్తూ ఉంటారు. వారిద్దరి మధ్య సయోధ్య కుదిరితే వ్యాపారం జరిగినట్టే. వివిధ ట్రేడింగ్ కంపెనీలు అసోసియేట్స్ పేరుతో ఆన్లైన్ సైట్లలో తమ ఆఫర్ ధరల్ని పెడుతున్నాయి. ఆ ధరలతో పాటు వారు ఎటువంటి నాణాలను, నోట్లను కోరుకుంటున్నారో కూడా స్పష్టంగా తెలియచేయాలి. అయితే ఇదంతా కొందరికి అందుబాటులో ఉండదు. ఎవరైతే ఆయా వెబ్సైట్లో రిజిస్టర్ అవుతారో వారు మాత్రమే ఆ వివరాలు చూడగలరు. ఇండియా మార్ట్, క్వికర్, ఎర్న్ మనీ, కాయిన్ బజార్ వంటి ఈ కామర్స్ సైట్లలో ఈ వ్యాపారం జోరుగా సాగుతోంది. గూగుల్లో coinbazaar.com అని టైప్ చేస్తే సంబంధిత వెబ్సైట్ మీకు చూపిస్తుంది. ఒక్కసారి లోపలికి ఎంటర్ అయ్యాక సెల్ యువర్ ఓల్డ్ ఐటమ్స్ హియర్ అనే లింక్ కనిపిస్తుంది. దానితో పాటు కింద ఏన్షియంట్ కాయిన్స్, గైడ్ బుక్, కాయిన్ అండ్ నోట్ సెట్స్, కాయిన్స్ ఇలా పలు రకాలుగా విభజించబడిన లింక్స్ మనకి కనిపిస్తాయి. మీ కాయిన్ దేనికి సంబంధించిందో ఆ విభాగంలోకి వెళ్ళి అప్లోడ్ చేయొచ్చు, లేదా మీకు కావాలనుకుంటే ఆ కాయిన్ కొనుక్కోవచ్చు. ఇక్కడ కొన్ని ఆఫర్లు కూడా ఉన్నాయి. ఆఫ్టర్ డిస్కౌంట్ ఎంత ధర పలుకుతోందో చాలా క్లియర్గా మెన్షన్ చేశారు. కానీ ఇక్కడ మీరు బేరసారాలు కూడా సాగించొచ్చు. ఇదిగో 500 రూపాయల నోటు ఫ్యాన్సీ నెంబర్ ఉంటే దానికి ఎంత ధర పలుకుతోందో చూడండి. దీని మీద ఆసక్తి ఉన్నవారు ముందుగా ఆయా వెబ్సైట్లలో అకౌంట్ ఓపెన్ చేయాలి. తర్వాత ఎవరికి వారే ఓల్డ్ కాయిన్స్, కరెన్సీ నోట్లు అమ్ముతామో, కొంటామో లేదా రెండూ చేస్తామో వివరాలు తెలియపరుస్తూ రిజిస్టర్ చేయాలి. ఆ తర్వాత వారి వద్ద ఉన్న నాణాలను లేదా నోట్ల వివరాలను, కోరుకుంటున్న విలువను తెలియచేస్తూ అప్లోడ్ చేయాలి. మీ దగ్గరున్న నాణెం మంచి ధరకు పోవాలంటే ఆ నాణెం కొన్ని అర్హత పరీక్షలు పాస్ కావాల్సి ఉంటుంది. అది సాధారణ నాణెం అయ్యి ఉండకూడదు, పురాతన నాణెం అయి ఉండాలి. ఏవైనా అరుదైన సంఘటనలు జరిగిన సంవత్సరానికి సంబంధించిందై ఉండాలి. ఇదంతా వేలం పద్ధతిలో జరుగుతుంది. మీ దగ్గర 1913లో ముద్రించబడ్డ రూపాయి నోట్పై 1, 2, 3, 4, 5 అనే సిరీస్ ఉందా? అయితే ఆ రూపాయి కొన్ని లక్షలు పలికినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇక 1818లో ముద్రించబడ్డ రూపాయి నాణెంపై విక్టోరియా రాణి గనక ఉంటే ఆ రూపాయి విలువ 10 లక్షల వరకు ఉంది. ప్రస్తుతం 100 రూపాయల నోట్ను క్వికర్లో 50,000కు అమ్మకానికి పెట్టారు. అది 1943లో ముద్రించబడి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అప్పటి గవర్నర్ సిగ్నేచర్ గనక ఉంటే దానికి దాదాపు 25,000 వరకు ధర నిర్ణయించారు. మరి ఎక్కడ మోసం జరుగుతోంది? ఎలా మోసపోతున్నారు? రండి అది కూడా తెలుసుకుందాం. ఈ కాయిన్ బజార్ అని నేను టైప్ చేయగానే కింద మనకి వేరే కాయిన్ బజార్లు కూడా వస్తున్నాయి చూడండి. అంటే ఒక్క స్పెల్లింగ్, ఒక్క లెటర్ ఒకటి తేడాతోటి చాలా వరకు మనకు ఓపెన్ అవుతాయి. ఇందులో ఏది కరెక్టా అని తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. లేకపోతే సైబర్ పోలీసులను ఆశ్రయించాల్సి వస్తుంది. కరెక్ట్ వెబ్సైట్ కాయిన్ బజార్లో మనకి $Z ఉంది చూడండి, $Z మనకి కనిపిస్తోంది. సో ఇది ఒరిజినల్ అన్నమాట. ఒకవేళ ఇది ఏమన్నా ఒక్క లెటర్ తేడా వచ్చినా లేకపోతే అదే వెబ్సైట్ని పోలిన డూప్లికేట్ వెబ్సైట్స్ చాలా ఉంటాయి. సో వాళ్ళు కాయిన్ ఇచ్చేటప్పుడు అండి, మీ కాయిన్కి డబ్బులు ఇస్తాం, 20 లక్షలు ఇస్తామని చెప్పిన తర్వాత వాళ్ళు ఏం చెప్తారు, ఆల్ ఆఫ్ సడన్ మీకు ఇది 20 లక్షలు మీ చేతికి రావాలంటే కనుక మీరు ₹1,00,000 ట్యాక్స్ పర్పస్ మళ్ళీ మాకు పంపించండి, అప్పుడు మీకు 20 లక్షలు పంపిస్తామంటారు. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మీ దగ్గర నుంచి ఎవరైనా సరే డబ్బులు ఆశిస్తున్నారంటే అనుమానించాల్సిన దానికి మొదటి స్టెప్ అనేది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇంకెందుకు ఆలస్యం, మొదలు పెట్టండి గుప్త నాణాల తవ్వకాలు.